ఫ్యాక్ట్ నంబర్ 1. భూమి మీద సురక్షితమైన ప్రదేశాలు ఎలా ఉన్నాయో అలాగే ప్రమాదకరమైన ప్రదేశాలు తెగలు కూడా ఉన్నాయి. అలాంటి అత్యంత ప్రమాదకర ప్రదేశం ఒకటి మన ఇండియాలోని అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల్లోనే ఉత్తర సెంటినల్ ద్వీపం సెంటినలీస్ అనే ఒక తెగవారికి నిలయంగా ఉంది. వీరు ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా జీవనం సాగిస్తున్న స్థానిక ప్రజలు. ఫ్యాక్ట్ నంబర్ 2. సెంటినలీస్ లో వేటగాళ్లుగా వారి జీవనం కొనసాగిస్తున్నారు మరియు వీరు పరిచయం లేని వ్యక్తులుగా ముద్ర వేయబడ్డారు. ఇలా ఎందుకు ముద్ర వేయబడ్డారంటే సెంటినలీస్ బయట వ్యక్తులతో శత్రుత్వం కలిగి ఉంటారు మరియు ద్వీపం దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడి చేస్తారు. ఫ్యాక్ట్ నంబర్ 3. వీరి దగ్గరికి వెళ్లడానికి పడవలు ఉద్దేశపూర్వకంగా వెళ్లినా, ద్వీపాన్ని సందర్శిస్తున్నా లేదా చుట్టుప్రక్కల ఉన్న పగడపు దిబ్బల మీద పరిగెత్తినా వారి దగ్గరకు సమీపించే నౌకలపై అలాగే తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లపై బాణాలు వేసి పదే పదే దాడి చేస్తారు. ద్వీపవాసులు సమీపంలోని తెగల నుండి భిన్నమైన మరియు అర్థం చేసుకుని భాష మాట్లాడతారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఈ తెగవారు అగ్నిని ఎలా తయారు చేస్తారో స్పష్టంగా ఎవ్వరికీ తెలియదు. కానీ కొంతమంది నిపుణులు వారు మెరుపు నుండి నిప్పులను నిల్వ చేస్తారని ఊహిస్తున్నారు. యూరోపియన్లు సెంటినలీస్ ను క్రైస్తవ మతంలోకి మార్చుకోవడానికి మరియు వారికి నాగరికత నేర్పించడానికి ప్రయత్నించారు. ఫ్యాక్ట్ నంబర్ 5. మానవ శాస్త్రవేత్తలు సెంటినలీస్ తో శాంతియుత సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. ఇన్ని వైఫల్యాలతో భారత ప్రభుత్వం నార్త్ సెంటినల్ ద్వీపాన్ని గిరిజన రిజర్వ్ గా ప్రకటించింది మరియు బయటి వ్యక్తులు ద్వీపానికి చేరుకోవడం చట్టవిరుద్ధం చేసింది.